అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ యొక్క భాగంలో మనకు ఈ యొక్క చివరి అంశం ఇవ్వబడుతూ వచ్చింది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ ఈ యొక్క అంశమునకు ముందు అప్పుడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మనలను పవిత్రులనుగా ఎప్పుడు చేస్తుంది అనేది మనము చూసినట్లయితే పైన వచనంలో, అంటే ఇదే 7వ వచనంలో పైన ఇవ్వబడినటువంటి 2 భాగాలను మనము చూస్తాం. ఈ యొక్క 7వ వచనంలో మనము 3 భాగాలను కలిగి ఉన్నాం. మొట్టమొదటి భాగము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మూడవదిగా మనం చూసినట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అయితే పైన ఇవ్వబడినటువంటి 2 అంశాలు మన జీవితంలో మనము కలిగినప్పుడు మన యొక్క ప్రతి పాపం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే మొదటి అంశాన్ని మనం చూసినట్లయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. అంటే దేవుడు మనల్ని వెలుగులో నడవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు కూడా వెలుగులో నడిచాడు గనుక మనం కూడా వెలుగులో నడవాలి అంటూ ఉన్నాడు. వెలుగులో నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి వెలుగు అంటే ఏమిటి అంటే మనం చూసినట్లయితే 5వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే చీకటి లేనటువంటి పరిస్థితే వెలుగు అనమాట. దేవుడే వెలుగుగా ఉంటూ ఉన్నాడు. దేవుడే వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి నామము కలిగినటువంటి వాడై, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, తర్వాత ప్రభు అనగా ఆయన అందరికీ పైనున్నవాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవాతి దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆయన వెలుగుగా ఉంటూ ఉన్నాడు. వెలుగులో మనం ఏం చేస్తామంటే ఏ తప్పు చేయటానికి అవకాశము ఉండదు. తర్వాత వెలుగులో మనం ఏం చేస్తామంటే దారిని చూస్తాం. వెలుగులో ప్రతిదీ తేటగా కనపడేదిగా ఉంటదన్నమాట. అయితే మరి చీకటిలో ఏం జరుగుతుందంటే చీకటిలో చాలా తప్పులు చేయటానికి అవకాశం అనేది ఉంటది. కాబట్టి చీకటి పాపముతో పోల్చబడుతూ ఉన్నది. తర్వాత వెలుగు పరిశుద్ధతను వెలుగు పరిశుద్ధతకు పోల్చబడతా ఉన్నదనమాట. అంటే ఈ యొక్క వెలుగు చీకటి అంటే పాపము పరిశుద్ధత అనేది మన ముందు ఉంచబడి ఉన్నదనమాట. మనము చీకటిలో నడిస్తే పాపంలో నడుస్తాం, వెలుగులో నడిస్తే పరిశుద్ధతలో నడుస్తాం అనమాట. అంటే మన యొక్క ఉద్దేశము, మన యొక్క ఆశ, మన యొక్క తృష్ణ అంతా ఏమై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగుగా ఉంటూ ఉన్నాడు, నేను వెలుగు సంబంధిని, నేను చీకటి సంబంధిని ఎంత మాత్రమును కాదు. అపవాది చీకటి సంబంధి, అపవాది పాపం చేయటానికి ప్రేరేపించేటువంటి వాడుగా ఉంటాడు. అయితే అపవాది సంబంధినిగా నేను ఉండకూడదు అనేటువంటి ఆశ మొట్టమొదటిగా మనలో కలిగి ఉండాలి. పాపము చేయకుండా ఉండాలి అనేటువంటి ఆశను రెండవదిగా మనము కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువుతో నడవాలి, దేవుడు వెలుగై ఉన్నాడు కదా, నేను కూడా వెలుగులో నడవాలి అనేటువంటి ఆ యొక్క ఆశను మన యొక్క జీవితంలో మూడవదిగా మనము కలిగి ఉండాలి. తర్వాత వెలుగులో మనం నడవడానికి మన యొక్క సర్వ ప్రయత్నంలోనూ మనము చేసేటువంటి వారంగా ఉండాలి. ఇలాగున మనకుండేటువంటి యొక్క 4 గంటల ఆశను బట్టి దేవుడు మనకు సహాయము చేసేటువంటి వాడుగా ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయన యొక్క శిలువ యొద్దకు వచ్చి ఆయన శిలువ రక్తంలో మన యొక్క ప్రతి ఒక్క పాపమును మనము శుద్ధి చేసుకున్న తర్వాత కూడా మనలో అనేకమైనటువంటి పాపములు దాగి ఉంటాయి. మనలో చీకటి ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళిపోయి ఉండదనమాట. అంటే గతంలో మనం చేసినటువంటి పాపమంతటిని దేవుడు క్షమిస్తాడు, కానీ మానవులంగా మన యొక్క శరీరంలో మంచిది ఏది ఉండదు. ఇదే మాట ఈ యొక్క పౌలు భక్తుడు రాస్తూ అంటాడనమాట. రోమీలకు రాసిన పత్రికలో ఆ యొక్క మాటను మనము చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో, గొప్ప భక్తుడిగా పిలువబడి అనేక శ్రమల గుండా వెళ్ళి అనేక మందిని దేవుని వైపు త్రిప్పినటువంటి వాడై అనేక సంఘాలను నిర్మించి అలా పత్రికలు రాసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క పౌలు ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అంటే ప్రతి ఒక్కరి శరీరంలో మంచి అనేది ఎంత మాత్రమును లేదనమాట. శరీరం అంతా చెడుగుతో నిండిపోయి ఉన్నది. శరీరం ఎప్పుడూ పాపం చేయటానికి ప్రేరేపించేదిగా ఉన్నది. ఎప్పుడు ఇతరులకు కీడు చేసేటువంటి ఆ యొక్క ఆలోచనలే తీసుకుని వచ్చేదిగా ఉంటూ ఉన్నది. మేలైనది చేయవలనని కోరిక నాకు కలిగిచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అంటే మన యొక్క హృదయంలో ఉండేటువంటి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారిని మన యొక్క హృదయంలోనికి చేర్చుకున్న తర్వాత ఆయన మనలో ఉండి మేలు చేయాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనకు మేలు చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే మనం ఏం చేస్తూ ఉంటామంటే కీడు చేస్తూ ఉంటాం. ఇదే పౌలు భక్తుడి యొక్క వచనంలో రాస్తూ ఉంటూ ఉన్నాడు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే నేను ఈ తప్పు చేయాలని నేను అనుకోవటం లేదు. ఈ తప్పు నుండి నేను బయటపడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నాను, కానీ తిరిగి తిరిగి ఆ యొక్క తప్పులోనే ఆ యొక్క పాపంలోనే నేను పడిపోతూ ఉంటూ ఉన్నాను. మానవులంగా మనకు అనేక విధములైనటువంటి శోధనలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. శరీరేచ్ఛ అనేది మనము కలిగి ఉంటూ ఉన్నాం. అది ఎప్పుడూ మనల్ని తొంగి తొంగి చూస్తూ మనల్ని రెచ్చగొడుతూ అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, పాప సంబంధమైనటువంటి చూపులు, పాప సంబంధమైనటువంటి తలంపులు, పాప సంబంధమైనటువంటి నడకను నడవటానికి ప్రోత్సహించేదిగా మనల్ని ముందుకు లాగేదిగా ఉంటున్నదనమాట. అయితే వీటన్నిటి నుండి జయించబడాలి. వీటన్నిటి నుండి మనము బయటపడి ఆయన వెలుగులో మనము నడవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అయితే మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని బట్టి, మనలో కలిగి ఉండేటువంటి ఆశను బట్టి దేవుడు మనకు ఖచ్చితంగా సహాయము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే నీలో అలాంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నావా? అయితే నేను శరీరం అందున్నాను కదా, నేను తప్పు చేయకుండా ఉండలేను, కాబట్టి నేను చేస్తూ ఉంటాను, తర్వాత దేవుని యొద్ద క్షమాపణ అడుగుతూ ఉంటాను అనేది దేవుడి యొక్క ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన దేవుడు ఎప్పుడు మెచ్చేటువంటి వాడుగా లేడు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, మన యొక్క ఉద్దేశాలను ఎరిగినటువంటి దేవుడికి నిజంగా మనము వెలుగులో నడవాలన్నటువంటి కోరిక కలిగి ఉన్నామా లేదా అనేది సమస్తమును ఎరిగినటువంటి వాడు. మనము మనుషులను మభ్యపెట్టవచ్చు. మనుషుల ఎదుట నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు చాలా ఇష్టమండి అని మనం మాటల ద్వారా చెప్తూ ఉండవచ్చు. కానీ మన యొక్క హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవునికి అన్నీ తెలుసు అనమాట. నిజంగా నీ యొక్క ఉద్దేశం అదే అయి ఉంటే తప్పకుండా దేవుడు మనకి సహాయము చేసేటువంటి వాడుగా ఉంటాడు. వెలుగులో నడవాలి అనేటువంటి ఆశ నీకు కలిగినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావంటే దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడతావు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు కదా. నీవు వెలుగుని ఇష్టపడతా ఉంటే నువ్వేం చేస్తావంటే వెలుగుతోనే సహవాసం చేస్తావు. నీవు చీకటిని ఇష్టపడతా ఉంటే చీకటితో సహవాసం చేస్తావు. అందుకే రెండవ అంశంగా మనకు ఒక మాట చెప్పబడతా ఉన్నదనమాట. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటామంటే వెలుగుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో, దేవుడితో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. అన్యోన్య సహవాసం అంటే దగ్గర సహవాసం, హత్తుకొని ఉండేటువంటి ఆ యొక్క సహవాసం, ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేటువంటి ఆ యొక్క సహవాసం.
ప్రభువును నీవు హత్తుకొని జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభువును నీవు ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఉన్నట్లయితే, నిజంగా నీ యొక్క ఆశ అదే అని దేవుడు నీకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని సఫలము చేసేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు వెలుగులో ఉన్నాడు కనుక మన యొక్క ఆశ వెలుగులో నడవాలి అనేటువంటి ఆశను కలిగి మనము ముందుకు కొనసాగాలి. ఇలాంటి ఆలోచన మనం కలిగినప్పుడు తప్పకుండా ఆయనతో సహవాసం చేయాలి. వ్యక్తిగతంగా ఒంటరిగా ఆయనతో మనము గడిపేటువంటి వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఆయన సన్నిధిలో మోకరించాలి. చాలా సమయాన్ని దేవుని కొరకు మనము వెచ్చించాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం మనలో ఉండేటువంటి అపరిశుద్ధతను, మనలో ఉండేటువంటి లోటుపాట్లను, తెలిసి తెలియక చేసేటువంటి తప్పులను, పొరపాటున చేసేటువంటి తప్పులను, చిన్న తప్పులు కావచ్చు, పెద్ద తప్పులు కావచ్చు, ఏవైనా కూడా ప్రభువు దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి చూయించేటువంటి వాడుగా ఉంటాడు. ఎప్పుడైతే ప్రభువుతో సహవాసం కలిగి ఉంటామో, మనలో తప్పుల్ని దేవుడు చూయిస్తూ ఉంటాడో, మనం వాటిని ఏం చేసుకుంటాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. ఈ విధంగా అప్పుడు అనేటువంటి మాట అందుకే ఇక్కడ రాయబడి ఉన్నది. వెలుగులో నడవాలన్న ఉద్దేశం మనం కలిగి ఉన్నామా, దేవునితో సహవాసం మనం కలిగి ఉంటూ ఉన్నామా, అప్పుడు మనలో ఉండేటువంటి ప్రతి పాపం మనకు బయలుపరచబడుతుంది. వెలుగులో ప్రతిదీ తేటపరచబడుతుంది అనమాట. మనలో ఉండేటువంటి ప్రతి చిన్న విషయాలు కూడా దేవుడు బయలుపరుస్తాడు. చిన్న శోధనలో నీవు లొంగిపోతున్నవి కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఇలాగున మనం బయలుపరచబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన ప్రతి పాపమును మనం ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం. అప్పుడే ఆయన కుమారుడైనటువంటి ఆ యొక్క యేసు రక్తము మనము ఒప్పుకున్నప్పుడు మనల్ని కడిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసేదిగా ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. పరిశుద్ధతను కోరేటువంటి దేవుడు పరిశుద్ధులైనటువంటి వారినే తన యొద్దకు తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనల్ని మలుస్తూ ఉంటాడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నప్పుడు, దేవుణ్ణి హత్తుకున్నప్పుడు దేవుడు మనకు చూపించేటువంటి ఆ యొక్క పొరపాట్లను, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, మనలో ఉన్నటువంటి వాటిని, అవి మనకు మంచిగానే కనబడుతూ ఉంటాయి, కానీ అవి దేవునికి ఇష్టం కావన్నమాట. అలాంటివి మనకు చూపిస్తూ ఉన్నప్పుడు మనము వెంటనే సరి చేసుకోగలుగుతాం. ఎప్పుడంటే దేవుని యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని బిడలతో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క సేవకులతో మనము సహవాసం కలిగి ఉండాలి, దైవజనులను అనుసరించి మనము నడుచుకుంటూ రావాలి. ముఖ్యంగా దేవుని నిజమైనటువంటి దైవజనులు ఎవరు, లేకపోతే కేవలము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వాటి కొరకు దేవుని వెంబడిస్తున్నటువంటి దైవజనులు ఎవరు అనేది మనము గ్రహించినటువంటి వారమై నిజమైనటువంటి దైవజనులను మనము వెంబడించి వారితో సహవాసం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మన యొక్క జీవితంలో మనకు చూపించేటువంటి ప్రతి ఒక్క పాపం విషయంలో, ప్రతి శోధన విషయంలో, చేయకూడదని మనం తలస్తూ ఉన్నా కూడా చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క శోధనలు, తప్పులు, వీటన్నిటి నుండి మనం ఏం చేస్తామంటే విడుదలను పొందుతాము. ప్రతి పాపం అంటే అదే అనమాట. అది చిన్నది అనిపించవచ్చు, పెద్దది అనిపించవచ్చు, రహస్యంగా చేసేటువంటి తప్పులు కావచ్చు, బయటికి కనబడుతూ చేసేటువంటి తప్పులు కావచ్చు, ఒకవేళ పొరపాటున చేసేటువంటి తప్పులు కావచ్చు, మనస్ఫూర్తిగా చేసేటువంటి తప్పులు కావచ్చు, తర్వాత చేయకూడదని అనుకుంటూ ఉన్నా కూడా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండేటువంటి తప్పులు కావచ్చు. ఇలా ఏ పాపమైనా కూడా అందుకే ఇక్కడ ప్రతి పాపము అనేటువంటి పదాన్ని ఇక్కడ దేవుడు వాడుతూ ఉంటూ ఉన్నాడు. నీ యొక్క హృదయంలో ఎలాంటి పాపమైనా, మనం ఇందాక చూసినట్లుగా ఇన్ని రకాల పాపాలు మనలో ఉంటూ ఉన్నాయి. ఈ ప్రతి పాపం నుండి కూడా దేవుడు మనల్ని విడుదల చేసి మనకి పవిత్రతను అనుగ్రహించేటువంటి వాడుగా, మనల్ని పవిత్రులుగా చేసేటువంటి వాడుగా, ఆయన దగ్గరికి మనము వెళ్ళటానికి, ఆయనతో యుగయుగాలు ఉండటానికి యోగ్యులనుగా మనము చేసేటువంటి వాడుగా ఉంటాడు. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నిర్దోషులనుగా మనలను నిలవబెట్టేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అలాగున మనము వెలుగులో నడవాలన్న ఆశను కలిగినటువంటి వారమై ఆయనతో సహవాసాన్ని, ఆయనను హత్తుకునేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారమై మనలో ఉండేటువంటి ప్రతి ఒక్క పాపమును యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా
మనము కడిగి వేసుకొని మనము పవిత్రులముగా చేయబడి ఆ యొక్క నిత్య రాజ్యమును మనము స్వతంత్రించుకుందుముగాక. మరొకసారి మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.